జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ వచ్చాయి. ఏ పార్టీ ఓటేస్తారన్నా? ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది? 100% మేము బీఆర్ఎస్కి ఓటేస్తున్నాం. ఎందుకంటే బీఆర్ఎస్ మాగంటి గోపీనాథ్ గారు చాలా అభివృద్ధి పని చేసినారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, డ్రైనేజ్ పని కానీ, రోడ్స్ పని కానీ, ఇంకా మీకు కమిటీ హాల్స్ కట్టి ఇచ్చినారు. ఇంకా కానీ కేసీఆర్ గారు కూడా చాలా మంచిగా ప్రజలకి షాదీ ముబారక్ స్కీమ్ ఇస్తున్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్ 220 రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టినారు, దానికి హాస్టల్స్ కట్టినారు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో చూడండి, మీకు దానికి మెయింటెనెన్సే లేదు. ఇంకా పబ్లిక్ ఏమైంది అంటే 10 ఇయర్స్లో కేసీఆర్ గారు ప్రభుత్వంలో మంచిగా కరెంట్ ఇచ్చినారు, వాటర్ ఇచ్చినారు, వాటర్ సప్లై 20,000 లీటర్స్ ఫ్రీ ఇచ్చినారు. దీంట్లో వీళ్ళు ఏం అనుకున్నారు, సిటీలో బీఆర్ఎస్ఏ ఉంది. ఇక్కడ అన్ని ఎమ్మెల్యేస్ సిటీలో బీఆర్ఎస్ఏ గెలిచి ఉన్నారు. ఇక్కడ అవుట్స్కట్స్లో ఏమైంది అంటే వాళ్ళకి వీళ్ళు లాలజ్ ఇచ్చినారు. ఏమని, మీకు 2,000 పైన మీకు 4,000 మీకు పెన్షన్ ఇస్తాం, షాదీ ముబారక్ స్కీమ్లో మీకు తులం బంగారం ఇస్తాం, ఇది అంతా చెప్పి వాళ్ళు ఓటేసినారు. ఇప్పుడు వాళ్ళకి ఒక్క హామీ కూడా చేయలే. ఇంకా ఓన్లీ బస్ ఫ్రీ చేసినారు, అది కూడా ఇప్పుడు అందరు మగవాళ్ళకి టికెట్ రేట్ పెంచేసి అంతా ఇది బటన్ వేసేసినారు పబ్లిక్ పైన. ఇది హైడ్రా పేరు మీద అంతా గరీబ్ వాళ్ళకి ప్రాబ్లం ఇచ్చేస్తున్నారు. ఇడ్లీ వాళ్ళకి వాళ్ళు అమ్ముకోదానికి ఏం అది లేదు. అంతా స్ట్రీట్ వెండర్స్కి అందరికీ ప్రాబ్లం అయిపోతుంది.